ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో బుక్కవాని తైలములో చచ్చని ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. తైలంలోని చచ్చిపోయిన ఈగలు ఉన్నాయనుకోండి, ఆ తైలం ఏమవుతుందంటండి, కంపు కొడుతుందంట. మన జీవితంలో పాపం అనే పులిపిండి ఉండకూడదు. పాపం అనే పులిపిండి ఉంటే భక్తి పాడైపోతుంది. సంఘము పాపం లేని వారిగా ఉండాలి, తప్పుడు బోధలు లేని వారిగా మనము ఉండాలి. చూడండి, పాపము మనలను నాశనానికి నడిపిస్తుంది. పాపము చేసే ప్రతి వ్యక్తి పాడైపోతాడు. దేవుడు మనలను పాపం లేని వ్యక్తులుగా చేశాడు. మనలను దేవుడు చేసినప్పుడు పరిశుద్ధులుగా చేశాడు. తన స్వరూపంలో దేవుడు మనలను చేశాడు. ఆత్మీయులుగా ఉండాలని మనల్ని ఆయన చేశాడు. మనలోకి ఎటువంటి పులిపిండి రాకూడదు. అంటే పులిపిండి అంటే ఏంటి? పాపము రాకూడదు.